హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి సందేశం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. చివరి వరకు వినండి. ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. తాను వేరే వేరే ప్రాంతాల్లోకి వెళ్ళి వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఇలాగ వ్యాపారం కోసమని ఒక ఒంటెని కొనాలి అనుకున్నాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బేరమాడి ఒక ఒంటెని కొనుక్కొని ఇంటికి వచ్చాడు. తన ఇంటి పని మనిషిని పిలిచి ఆ ఒంటెని శుభ్రంగా కడగమని ఆ ఒంటె చెప్పాడు. యజమాని చెప్పినట్లే ఆ పని మనిషి ఒంటెని శుభ్రం చేస్తుంటే ఆ ఒంటె మూపి దగ్గర నుండి ఒక చిన్న సంచి కింద పడింది. అది తీసుకువెళ్ళి యజమానికి ఇచ్చాడు ఆ పని మనిషి. అప్పుడు అతను సంచి తీసి చూడగా నవరత్నాలు దగదగా మెరిసిపోతున్నాయి. ఇది వెంటనే తీసుకెళ్లి ఒంటెని అమ్మిన వ్యక్తికి ఇచ్చేయాలి అని అనుకున్నారు ఆ వ్యాపారి. ఇంతలో ఆ పనివాడు, అయ్యా, ఇది ఎవరికీ తెలిసే అవకాశమే లేదు, మీరే ఉంచుకోండి అని చెప్పాడు. మరి ఇది నాకు ఇవ్వకుండా నువ్వే ఉంచుకోవచ్చు కదా, నాకెందుకు ఇచ్చావు అని పని మనిషితో అన్నాడు ఆ యజమాని. దానికి పని మనిషి, నేను మీరు నమ్మిన బంటును అయ్యా, మిమ్మల్ని మోసం చేయలేను అన్నాడు. నువ్వు నన్ను మోసం చేయలేను అన్నప్పుడు నన్ను నేనెలా మోసం చేసుకోగలను అన్నాడు. తర్వాత ఆ రత్నాల మూటను తీసుకెళ్లి ఒంటిని అమ్మిన వ్యక్తికి ఇచ్చాడు. అతను సంతోషంగా స్వాగతం పలుకుతూ, మీరు చేసిన ఈ పనికి నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ సంచిలో నుంచి మీకు కావలసిన రత్నాలు తీసుకోండి అన్నాడు. దానికి యజమాని, మీకు ఇచ్చే ముందే 2 రత్నాలను నేను ఉంచుకున్నాను అన్నాడు. ఈ వ్యక్తి ఇచ్చిన సంచిలోంచి రత్నాలను లెక్క పెట్టాడు ఆ యజమాని. అన్ని రత్నాలు ఉన్నాయి కదా, ఒక్కటి కూడా తగ్గలేదే అన్నాడు ఆ యజమాని. అందుకు ఇతను, నా దగ్గర ఉన్న 2 రత్నాలు నా నిజాయితీ, నా ఆత్మగౌరవం అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, మనిషి జీవితంలో ఎదగడానికి ఎన్నో అడ్డదారులు, కానీ భయపడుతూ బతకాలి. అందుకే నిజాయితీతో సంపాదించిన దాని వలన వచ్చే ఆత్మధైర్యమే వేరు. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.